వెల్కమ్ టు క్వశ్చన్. నేను ఆశ. పశ్చిమాసియాలో పరిణామాలు మారిపోతున్నాయి. తెర మీద ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ తెర వెనుక మాత్రం ప్రపంచ దేశాలు చాలా ఉన్నాయన్నది పచ్చి నిజం అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే అమెరికాకు దాని మిత్ర దేశాలు ఓపెన్ గానే యుద్ధ రంగంలోకి వచ్చాయి. ఇక ఇరాన్ విషయంలో మాత్రం ఎవరు కూడా అంతగా బయటకు వచ్చి ప్రతిదాడులు చేయడం లేదనేది టాక్ అయితే వినిపిస్తోంది. కొన్ని మిత్ర దేశాలు మాత్రం ఇరాన్ కు రహస్యంగా సాయం చేస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక రహస్యాలపై ఒక సంచలనాత్మక రిపోర్ట్ వైరల్ గా మారింది. ఇరాన్ కు రష్యా నిఘా సమాచారాన్ని అందిస్తున్నది ది వాషింగ్టన్ పోస్ట్ స్టోరీ అయితే రాసింది. అమెరికా సైనిక స్థావరాలను, యుద్ధ నౌకలను, సైనిక విమానాలను ఇరాన్ సులభంగా లక్ష్యంగా చేసుకుంటుందంటూ అమెరికా ఆరోపిస్తోంది. రష్యా అందిస్తున్న సమాచారంతో అమెరికా సైనిక కదలికలను పసిగట్టడంలో, దాడులకు ప్లాన్ చేయడంలో ఇరాన్కు ఎంతో సహాయపడుతోంది. అదేవిధంగా యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా సైనిక వనరుల లొకేషన్కు సంబంధించిన వివరాలను రష్యా ఇరాన్కు చేరవేస్తోంది. దీనిపై అమెరికాకు చెందిన 3 అధికారులు సీక్రెట్ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రష్యా అందిస్తున్న సహాయం ఆందోళన కలిగించే స్థాయిలో ఉందంటారు. రిపోర్ట్పై వాషింగ్టన్లోని రష్యా ఎంబసీ స్పందించలేదు. సైనిక స్థావరాల ఖచ్చితత్వమైనటువంటి స్థానాలను గుర్తించే సామర్థ్యం ఇరాన్కు పరిమితమని అమెరికా అధికారులు అంటున్నారు. ఇప్పుడున్నటువంటి వార్ పరిస్థితుల్లో రష్యాలోని అత్యున్నత సాంకేతిక నిఘా సామర్థ్యాలు కలిగిన దేశం నుంచి సమాచారం అందడం ఇరాన్కు చాలా కీలకంగా మారింది. రష్యా సమాచారంపై వైట్ హౌస్ కానీ, సిఐఏ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ శాఖలు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఇరాన్ యుద్ధంలో రష్యా, చైనాల పాత్ర గురించి అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ను అడిగినప్పుడు తన వద్ద అటువంటి సమాచారం లేదని కూడా చెప్పుకొచ్చారు ఆయన. ప్రస్తుత యుద్ధంలో చైనా, రష్యా నిర్ణయాత్మక కారకాలు కాదని చెప్పుకొచ్చారు. అమెరికా అధికారుల అభిప్రాయం ప్రకారం చూస్తే కనుక ఇరాన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ చైనా ఇటువంటి సైనిక సహకారం చేస్తున్నట్లు కనిపించడం లేదు. చైనా కూడా యుద్ధాన్ని ఆపాలని పిలుపునిచ్చింది. రష్యా నిజంగానే నిఘా సమాచారాన్ని పంచుకుంటుంటే గనక ఇరాన్ దాడుల ఖచ్చితత్వం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, రాడర్ వంటి కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం దీనికి నిదర్శనం అంటున్నారు. ఇక రష్యా అంతరిక్ష నిఘా సాంకేతికత ఇరాన్కు ఎంతో కీలకం. ఎందుకంటే ఇరాన్ వద్ద సొంతంగా భారీ శాటిలైట్ నెట్వర్క్ లేదు. ఈ పరిస్థితుల్లో రష్యా సహకారం కొనసాగితే మధ్యప్రాచ్యంలోని వార్ మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కువైట్లో జరిగిన ఇరాన్ దాడిలో 6 మంది అమెరికా సైనికులు మరణించగా మరికొందరు గాయపడడం షాక్ గురిచేసింది. ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని వేల సంఖ్యలో డ్రోన్లు, వందల కొద్ది క్షిపణులను ప్రయోగించింది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక ఆపరేషన్లలో ఇరాన్కు చెందిన 2000కు పైగా స్థావరాలను ధ్వంసం చేసినట్లుగా సమాచారం అందుతోంది. పశ్చిమాసియా వార్ ఎటువైపు వెళ్తోంది? తెర వెనుక ఎవరెవరు పనిచేస్తున్నారు? ఎవరు ఎవరికి నిఘా సమాచారం అందిస్తున్నారు? రష్యా, చైనా ఎటువైపు ఉన్నాయి? రష్యా ఇరాన్కు రహస్యంగా పనిచేస్తుందా? అమెరికాను రష్యా చావు దెబ్బ తీసిందా? ఇరాన్కు ఏ విధంగా రష్యా సాయపడింది? యుద్ధం మరో లెవెల్కు చేరుకున్నట్లేనా? వార్లో చైనా కూడా దూకుతుందా అనేది ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నటువంటి ప్రశ్నలు. ఇరాన్ ఈ స్థాయిలో అటాక్ చేయడానికి ప్రధానంగా రష్యా వెనకుండి సమాచారాన్ని అందిస్తోంది కాబట్టే ఇరాన్ ఈ స్థాయిలో దాడులు చేస్తుందని తెలుస్తోంది. ఇప్పుడు ఒక నివేదిక కూడా, రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఒకవేళ రష్యా ఈ విధంగానే సపోర్ట్ చేస్తే ఇరాన్ మరింత దూకుడుగా వెళ్లే అవకాశం ఉంది. మనం మరో పక్క చూస్తే కనుక ఇజ్రాయెల్, అమెరికా కూడా అదే స్థాయిలో అటాక్స్ చేస్తున్నాయి. అది ఏ స్థాయిలో నడుస్తుందో, ఏ విధంగా ముందుకెళ్తుందో కూడా మనం చూస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వీరశేఖర్ గారు ఉన్నారు, అనలిస్ట్. అదేవిధంగా తాడిశెట్టి పశుపతి గారు కూడా ఉన్నారు, అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ గా పశుపతి గారు, యుద్ధ పరిస్థితులు చూస్తున్నాము. గతంలో అనేక యుద్ధాల గురించి కూడా మాట్లాడాము. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే 7 రోజుల్లోనే జరగాల్సిన విధ్వంసం జరిగింది. ఈ రోజు మరింత విధ్వంసం జరుగుతుందంటూ కూడా చెప్తున్నారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గాల్సిందే అని చెప్తున్నారు. కానీ ఇరాన్ ఇంత స్థాయిలో ప్రతిఘటించడం, లేదంటే వారికి ఎక్కడ వెనక్కి తగ్గమని ఇండికేషన్స్ ఇవ్వడానికి రష్యా సపోర్ట్ చేస్తోంది అనేది బయటకు వస్తున్నటువంటి మాట. ఎట్లా చూడాలంటారు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్ మిత్రులకు మీకు గుడ్ ఆఫ్టర్నూన్. ప్రధానంగా ఇవాళ ప్రపంచ దేశంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న, పెద్దన్న అని చెప్పుకునేటువంటి అమెరికాకు ఆనాటి నుండి దశాబ్దాల కాలం నుండి రష్యా, అమెరికా 2 సమాంతరమైనటువంటి దేశాలు. సోవియట్ రష్యా ఉన్నప్పటి నుండి ఆ సోవియట్ రష్యా కాస్త
చిన్న దేశాలుగా విడిపోయినప్పటి నుండి కొంత బలహీనపడిన మాట వాస్తవం. అయితే ఇక్కడ మీరు భారతదేశంలో యుద్ధాలు తీసుకోండి అండి, అంటే వాళ్ళ వెపన్స్ లేనటువంటి, మిజైల్స్ లేనటువంటి రోజుల్లో కూడా యుద్ధాలలో గెలిచిన వాళ్ళు శత్రువు యొక్క సామర్థ్యం బలానికి అంటే తక్కువ బలం కంటే మోసపూరితమైనటువంటి ఇన్ఫార్మర్స్ వ్యవస్థతోనే ఆనాడు భారతదేశంలో కానివ్వండి వేరే దేశాలలో కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయ చాణక్యం అలాంటివి. అంటే ఓడిపోయినా గెలిచినా రెండింటికి ఇన్ఫార్మర్ల నేపథ్యంతోనే. ఇవాళ మీరు మొన్నటికి మొన్న మనకు చూస్తున్నటువంటి సుదీర్ఘ కాలం నుండి నడుస్తున్నటువంటి రష్యా అండ్ ఉక్రెయిన్ తీసుకుంటే, ఈ రష్యా ఉక్రెయిన్ తీసుకున్నప్పుడు ఉక్రెయిన్ కు వాటి యొక్క సామర్థ్యం స్థాయి రష్యాతో పోటీ పడలేనటువంటి స్థాయి అందరికీ తెలుసు, ఆ దేశానికి అధ్యక్షునికి కూడా తెలుసు. అటువంటి క్రమంలో ఆ దేశానికి సంబంధించి ఆ దేశానికి కావాల్సినటువంటి వెపన్స్ కావచ్చు, మిజైల్స్ కావచ్చు, ఫండ్ కావచ్చు, రకరకాలుగా సపోర్ట్ చేసింది. అంటే ఆ విషయంలో రష్యా అండ్ ఉక్రెయిన్ ఏ విషయంలో ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, యుద్ధం చేస్తున్నారో, అందులో భాగంగా కొంతవరకు తలదూర్చిన మాట అమెరికా వాస్తవం. ఇవాళ అదే జరుగుతుంది. ఇవాళ ఇరాన్, ఇజ్రాయెల్ లేకపోతే అమెరికాకు ఎందుకు అంటే, ఒకసారి నీ శత్రువు నాకు మిత్రుడు, నా శత్రువు నీకు మిత్రుడు, దిస్ ద కాన్సెప్ట్. సో అదే కోణంలో వాళ్ళ రష్యా కూడా కొంత ఇన్ఫార్మర్ వ్యవస్థను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే ఇరాన్ కు ఉన్నటువంటి రాడార్ వ్యవస్థ, ఇరాన్ కు ఉన్నటువంటి సైనిక సంపత్తి, ఇరాన్ పై వెచ్చించేటువంటి సైనిక బడ్జెట్ కు కంపేర్ చేస్తే ఇవాళ అగ్రదేశం అయినటువంటి అమెరికన్ పోటీ తోని నెలల తరబడి యుద్ధం చేసేటువంటి అవకాశం, ఆర్థిక స్తోమత దానికి లేదు. అయినప్పటికీ ఒక శత్రువు ఉన్నప్పుడు ఇంకో నలుగురు చేతులు వేస్తే వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఇవాళ ఇరాన్ కూడా అంతే. వాళ్ళ ఏ దేశంలో, రేపు పాకిస్తాన్ తీసుకోండి, శ్రీలంక తీసుకోండి, ఉదాహరణకు చిన్న దేశాలు అయినప్పటికీ. అయితే ఇవాళ శత్రు దేశం వచ్చేసిండ్రు, ఒక మిజైల్ వేసిండ్రు, ఇక మనం కాముగా ఊడ్చుంటే మనకి కాదు. దే విల్ ట్రై దేర్ బెస్ట్. ఇప్పుడు ఆ వెపన్స్ ఉన్నాయండి, ఆ మిజైల్స్ ఉన్నాయనుకోండి, ఆ బాంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో, వాళ్ళకు ఉన్నటువంటి స్థాయితోని ఓడిపోతామని తెలిసినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది యుద్ధం చేసేటువంటి ఆ దేశ రక్షణ వ్యవస్థను ఆ దేశం కోసం సుభిక్షంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి లేకపోతే అధ్యక్షులు అటువంటి పాత్ర డెసిషన్ తీసుకోవాల్సిందే. ఇవాళ ఇరాన్ ప్రధానమైనటువంటి అమెరికా స్థావరాలు ఏ దేశాలలో మైనారిటీ కంట్రీస్ ఉన్నటువంటి యుఏ అరబ్ కంట్రీస్ లో ఉన్నటువంటి, ఉదాహరణకు కువైట్, షార్జా అట్లాంటి ప్లేసెస్ లో దుబాయ్ ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే దుబాయ్ అనే బిజినెస్ కంట్రీ. అంటే అన్ని అమెరికా దేశస్తులు కావచ్చు, వేరే దేశస్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థావరాలని మనము బాంబ్స్ వేస్తే కొంచెం అలజడి సృష్టించాలి అనేటువంటి ఆలోచనతోనే ఇరాన్ ఉంది. ఆ దిశగానే ఇవాళ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయాలి. ఇవాళ ఇండియన్ కంట్రీకి సంబంధించినటువంటి భారతీయులు సౌదీలో కానివ్వండి, లేకపోతే కువైట్ లో కానివ్వండి, షార్జాలో కానివ్వండి, అదే విధంగా వేరే దేశస్తులు కూడా ఆ దేశంలో ఉన్నారు. అంటే ఒక మనోవేదనకు, ఒక మైండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి అటువంటి ఇంటెన్సివ్ యాక్టింగ్ చేస్తే గానీ వీళ్ళు కొంతమంది ఎవరైనా వేరే దేశాలు అమెరికాకు కానీ లేకపోతే ఇజ్రాయెల్ కానీ సపోర్ట్ చేసేటువంటి క్రమాన్ని ఉపసంహరించుకుంటారు అనే ఉద్దేశంతో ఇరాన్ చేసింది. ఇవాళ ప్రధానమైనటువంటి పెద్దన్న పాత్ర, చిన్న పాత్ర లాంటి అమెరికా, రష్యా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా రష్యా దే హ్యావ్ ఎన్ గుడ్ టెక్నాలజీ. మనకు కూడా భారతదేశానికి సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. అయితే రష్యా యొక్క ఎగ్జిస్టెన్స్ చూపించుకోవాలనుకున్న, రష్యా యొక్క అంటే మిత్ర దేశాలు అనుకున్నటువంటి సందర్భంలో, లేకపోతే మీరు ఈ వ్యవస్థను మీరు అంటే ఇరాన్ ని మీరు ఏదైతే కట్టడి చేయాలనుకుంటున్నారో, ఒక గుత్తాధిపత్యంతో న్యూక్లియర్ వెపన్స్ చేయకుండా ఉండాలని ఏదైతే ఆంక్షలు విధిస్తున్నారో, ఆ ఆంక్షలు సరైనటువంటివి కాదు, యుద్ధం చేసే విధానం పద్ధతి కాదు అని ఏదైతే రష్యా చెప్తుందో, దానికి తోడు కొద్ది రోజుల తర్వాత అంటే ఇరాన్ యుద్ధం బలపడుతుంటే ఇరాన్ కు కనుక వేరే దేశాలు కనుక సహకరిస్తూ ఉన్న క్రమంలో రేపు చైనా కూడా ఇవాళ వద్దనుకుంటూనే చైనా కూడా అందులో మమేకం అవ్వడానికి ఒక ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే రష్యా ఇస్ వన్ ఆఫ్ ద బిగ్ కంట్రీ, ఇరాన్ ఈజ్ అని ఆల్రెడీ ఫైటింగ్. సమ్ ఎక్స్టెంట్ అమెరికాని కనుక ఛేదించి ఇజ్రాయెల్ కనుక ఇబ్బంది పెట్టిస్తున్నాం అనేటువంటి కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే చైనాకు బిల్డప్ అవుతుందో తప్పకుండా చైనా అది చేస్తుంది. ఉదాహరణకు గతంలో మనకు చైనా అంటే ఇది సందర్భం కాదు, కానీ వీళ్ళ యొక్క రాజనీతి అలా ఉంటుంది.
ఉదాహరణకి ఎల్టీటీ వ్యవస్థను శ్రీలంకలో మొత్తం భూస్థాపితం చేయాలి అని అంటే ఎల్టీటీ శ్రీలంకకు ఆ రోజు వెపన్స్ ఇచ్చింది చైనా. చైనా ఎందుకు చేసింది? స్వార్థంతోనే ఎక్కువ చేసింది, క్షేమంతోనే, లేకపోతే శాంతి కోసం జరగలే. ఎందుకంటే శ్రీలంకకు కనుక కోట్లాది రూపాయలు డాలర్స్ పంపించేసి వెపన్స్ పంపించేస్తే, మేము శ్రీలంకను కనుక మేము మిత్ర దేశంగా పరిగణిస్తే రేపటి రోజున భారతదేశానికి కొంచెం ఈజీగా రావచ్చు, ఈజీగా అటాక్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది అనేది. మొన్నటువంటి పాకిస్తాన్ కూడా కమెంట్ చర్యల్లో ఎటువంటి. అందుకని నేను ఏం చెప్పదలుచుకున్నంటే, రష్యా ఇస్ వన్ ఆఫ్ ద బిగ్ కంట్రీ అండ్ దే హ్యావ్ ఎన్ అదర్ కంట్రీస్ సపోర్ట్. ఇటువంటి క్రమంలో ఇరాన్ తప్పకుండా కొంత వాళ్ళకున్నటువంటి రాడార్ వ్యవస్థ, కానీ అమెరికాను తట్టుకునేటువంటి, ఇజ్రాయెల్ ని తట్టుకునేటువంటి స్థాయి అయితే ఇరాన్ కి కాదు. అది భవిష్యత్తులో ఎన్ని రోజులు యుద్ధం జరుగుతుంది అనే దానికి, ఎన్ని దేశాలు వీళ్ళకి కలిసి వస్తాయి అనే దాన్ని బట్టే ఉంటుంది తప్ప ఇప్పుడున్నటువంటి వ్యవస్థతోని ఏదో సుదీర్ఘకాలం రష్యా ఉక్రెయిన్ ఎట్లయితే చేస్తుంది ఖర్చు కూడా ఆ విధంగానే కనిపిస్తుంది కదా. ఏదైతే ఇజ్రాయెల్ ఖర్చు ఎక్కువగా కనిపిస్తోంది, ఇరాన్ చేస్తున్న ఖర్చు తక్కువగా కనిపిస్తుంది, కానీ నష్టం మనకి ఇరాన్ లో ఎక్కువ నష్టపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఒక నిమిషం వీరశేఖర్ గారు నమస్తే అండి. వీరశేఖర్ గారు, ఎట్లాగా అంటే ఒక పక్క బహిర్గతంగా చెప్పకపోయినా ఇంటర్నల్ గా ఇరాన్ అంత స్పెసిఫిక్ గా అటాక్ చేయడానికి కారణం రష్యా ఇస్తున్నటువంటి సిగ్నలింగ్ వ్యవస్థ సమాచారాన్ని అందిస్తుంది కాబట్టి ఈ విధంగా ముందుకెళ్తుంది అనేది. చైనా కూడా ఎటుపక్క ఉందో తెలియదు, ఇండైరెక్ట్ గా చైనా కూడా సపోర్ట్ చేస్తుందా అనేది కూడా తెలుస్తోంది. ఒకవేళ ఈ విధంగా సపోర్టింగ్ ఉంటే కనుక యుద్ధం ఇంకా ఎక్కువ రోజులు నడిచే అవకాశం కనిపిస్తుంది కదా. ఖచ్చితంగా నడుస్తుంది. అమెరికా అనుకున్నట్లు అమెరికా ఇజ్రాయిల్ కలిసి చేస్తున్న ఈ యుద్ధాన్ని ఆపలేని పరిస్థితి ఇరాన్. హలో, ఓకే సార్, కొంచెం సిగ్నల్ ఉన్న ఏరియాకి రండి, ఎందుకంటే సిగ్నల్ కట్ అయినట్టుంది. పశుపతి గారు, ఇక్కడ మరొక పాయింట్ కూడా ఏదైతే మనం చూస్తున్నాము, రష్యా సపోర్ట్ చేస్తుంది అనేది అంతవరకు ప్రత్యామ్నాయం ప్రపంచ దేశాలన్నిటికీ మేమే ప్రత్యామ్నాయం. అమెరికా రష్యా దేశాల్లో సార్ ఒకసారి చెక్ చేయండి. పశుపతి గారు చెప్పండి. శేఖర్ గారి దగ్గర సమ్ టెక్నికల్ ఇష్యూ కనిపిస్తుంది, ఐ థింక్ సిగ్నల్ లేదనుకుంటా. ఒకవేళ ఏదైతే రష్యా ఈ అటాక్స్ తో అంటే ఇరాన్ కి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్లడము, అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ స్థావరాల మీద అటాక్ చేయడానికి ముందుకెళ్లడము, ఇవన్నీ చూసిన తర్వాత అమెరికా లేదంటే దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా, రష్యా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేయడం చూస్తూ ఉంటే? తప్పకుండా. శత్రువు, నేను ఎంతమంది చెప్పాను కదా, మీకు శత్రువు నాకు శత్రువు, మీ శత్రువు నాకు మిత్రుడు అనే కాన్సెప్ట్ ఈ రాజకీయ గుత్తాధిపత్యం కోసం దేశాల యొక్క ఆధిపత్య పోరులో ఇదొక భాగం. ఇవాళ ఇరాన్ కనుక ఇవాళ ఒక శాంతి జరగాలి, ఒక చర్చ జరగాలి, నా పాత్ర నేను అక్కడ పోషించాలి అంటే ఎక్కడో ఎవరో కొట్లాడుకోవాలి. కొట్లాడుకున్నటువంటి క్రమంలో చైనా డేగా కనుక్కొని చూస్తుంటది, కొన్ని సందర్భాల్లో అమెరికా చూస్తుంటది, కొన్ని సందర్భంలో నార్త్ కొరియా చూస్తుంటది. అంటే బలవంతులు ఏం కోరుకుంటారు అంటే, బలహీనులంతా నా దగ్గర రావాలని కోరుకుంటారు. ఆధిపత్యం అనేది ఇవాళ అందులో బాగా ఆధిపత్యం కోసం ఇప్పుడు చిన్న చిన్న దేశాలన్నీ ఒక వర్గంగా విడిపోయినప్పుడు ఇన్ని దేశాలకు నేను ఆధిపత్యం, నేను పెద్దను, నేను చిన్నను అని చెప్పుకుంటారు కదా, అదే కోరుకుంటారు కూడా. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉండడం కోసం, వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడం కోసం చిన్న దేశాలు ఎటువంటి ఇబ్బంది పడుతూ ఉండాలి. అప్పుడు వాళ్ళు సహాయం మమ్మల్ని అడగాలి, మా ఇంటర్ఫీరెన్స్ తోనే శాంతిని లేకపోతే యుద్ధాన్ని ఆపేసేవాడి. పశుపతి గారు, ఒక్క నిమిషం. శేఖర్ గారు, నా ఆడియో మీకు వినిపిస్తుందండి? మేడం వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. కాస్త సిగ్నల్ ఉన్న ప్లేస్కి రండి, ఎందుకంటే మీ ఆడియో బ్రేక్ అవుతోంది. ఎట్లా చూడొచ్చు అంటారు? ఒకవేళ రష్యా సపోర్ట్ ఇండైరెక్ట్ గా యూఎస్ ని టార్గెట్ చేయడానికి అనుకోవచ్చా, లేదంటే ఈ విధంగా సపోర్ట్ చేస్తూ వెళ్తే కనుక అటు ఇరాన్ కి సపోర్ట్ చేసే దేశాలు ఇండైరెక్ట్ గా చేస్తున్నాయి, యుఎస్ ఇజ్రాయెల్ కి చేసేటువంటి దేశాలు డైరెక్ట్ గా చేస్తున్నాయి, ఈ విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో యుద్ధ తీవ్రత ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా యుద్ధ తీవ్రత అనేది ఇప్పుడు మనం గతంలో రష్యా యుద్ధం చూసాం. రష్యాని నిలువరించలేని పరిస్థితి ఉన్న దేశం కూడా సంవత్సరాల తరబడి యుద్ధం చేసే పరిస్థితి కల్పించే అవకాశాన్ని
వీళ్ళ సపోర్ట్ తో కొనసాగింది అని చెప్పి అనుకోవచ్చు. అలాగే రష్యా కూడా వాళ్ళకి వీళ్ళంత దూరం వాళ్ళంత దూరం అన్నట్లుగా రష్యా కూడా ఈ అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న ఈ యుద్ధానికి ఇరాన్ కి సపోర్ట్ చేయడం అనేది వాళ్ళ యొక్క నైతికంగా ఈ అమెరికా యొక్క ఆధిపత్యాన్ని సహించలేని పరిస్థితి. అమెరికా యొక్క గుత్తాధిపత్యాన్ని సహించలేని ఏ దేశమైనా కూడా, ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా కూడా ఒక వర్గంగా ఏర్పడి ఖచ్చితంగా డైరెక్ట్ యుద్ధానికి ఎవరు పాల్పడకుండా ఇండైరెక్ట్ గా వీళ్ళకి సహాయం చేసే పరిస్థితి ఉంది అని చెప్పి మనం ఉంటుంది అని కూడా వాళ్ళు చెప్పిందా, వాళ్ళు చేసిన ఆరోపణలో నిజం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రేపో మాపో చైనా కూడా వెనక నుండి సపోర్ట్ చేసే పరిస్థితే, కానీ ఎవరు కూడా డైరెక్ట్ గా వచ్చి యుద్ధాలు చేసే పరిస్థితి ఉండదు. డైరెక్ట్ గా యుద్ధం చేసే పరిస్థితి వస్తే మళ్ళీ మూడో ప్రపంచం వచ్చి మొత్తం న్యూక్లియర్ ఎఫెక్ట్ తో ప్రపంచం మొత్తం స్తంభించిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న దేశాల మధ్య ఉన్న గొడవలను ఆసరాగా తీసుకొని వీళ్ళ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి, అట్లాగే వీళ్ళ యొక్క వ్యాపారాలు సజావుగా జరగటం కోసం పెద్ద దేశాలు వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చూయించుకునే పరిస్థితి, డైరెక్ట్ గా యుద్ధం చేయకపోయినా, డైరెక్ట్ గా యుద్ధాల్లో పాల్గొనకపోయినా, ఇలా వాళ్ళ యొక్క బలాలని ప్రపంచానికి తెలియజేసే విధంగా చిన్న చిన్న దేశాలు వెనక నుండి వాళ్ళ యొక్క బలాలను నిరూపించుకునే పరిస్థితి చేస్తున్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు సిచ్యువేషన్స్ లో ఒకవేళ సపోర్టింగ్ ఈ విధంగానే కొనసాగితే కనుక ఇరాన్ కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంది, అంటే ఇంకొన్ని రోజులు టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇరాన్ కువైట్ మీద చేసిన దాడిలో మొన్నటి ఇజ్రాయెల్ అమెరికా దాడితో స్తంభించిపోయిన ఇరాన్ ఒకసారిగా తేలుకొని తిరిగి దాడి చేయడం అనేది, లేకపోతే దాన్ని ప్రతిఘటించే పరిస్థితికి వచ్చింది అంటే ఖచ్చితంగా రష్యా యొక్క సపోర్టు ప్రపంచ దేశాల్లో, ఇంకా నార్త్ కొరియా లాంటి కొన్ని దేశాలు ఈ బ్యాక్ వెనక నుండి ఏవైతే దేశాలు అమెరికా ఆధిపత్యాన్ని సహించవో వాళ్ళందరూ సపోర్ట్ తీసుకొని ఇరాక్ ముందుకెళ్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా ముందుకెళ్ళడంలో ఎక్కువ సమయం, అంటే దాదాపు సంవత్సరాల పాటు యుద్ధం చేసే కెపాసిటీ, ఎందుకంటే ఆర్థికంగా, సైంటిఫిక్ గా, లేకపోతే న్యూక్లియర్ వెపన్స్ పరంగా ఇరాక్ తక్కువగా ఉండొచ్చు, కానీ ఆర్థికంగా బలమైన దేశం కాబట్టి ప్రపంచ దేశాలు తనకున్న ఆ వ్యవస్థని, తనకున్న రాడార్ వ్యవస్థ, వీటన్నిటిని ఇరాక్ ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళకు వ్యాపారం అవుతుంది. అలాగే ఇరాన్ ను ధీటుగా, అమెరికాకు ధీటుగా వాళ్ళతో యుద్ధం చేసే పరిస్థితి కల్పించే అవకాశం ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. పశుపతి గారు, రోజు రోజుకి గంటకి తీవ్రత పెరుగుతోంది, వెనక్కి తగ్గేదే లేదంటూ కూడా ఇరాన్ కూడా అదే స్థాయిలో దాడులు చేస్తున్నట్టు ఇజ్రాయెల్ సంబంధించి వాటి మీద కావచ్చు, అమెరికా స్థావరాల మీద కావచ్చు, మనం ఇంతకుముందు చూస్తే కనుక అమెజాన్ సెంటర్ల మీద, డేటా సెంటర్ల మీద కావచ్చు అటాక్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. టార్గెట్ ఫిక్స్ చేసి టార్గెట్ కరెక్ట్గా ఫిక్స్ చేసి అక్కడే దాడి చేసినటువంటి, అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటి అనే దానికి ఇప్పుడు రష్యా సపోర్ట్తోనే ఈ విధంగా చేస్తున్నారని తెలుస్తుంది. ఇంకా చాలా దేశాలు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాయి ఇరాన్కి అనేది కూడా వస్తున్నటువంటి మాట. ఇంకా ఏ దేశాలు సపోర్ట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు? ఇప్పుడు ఉదాహరణకు చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ గారు ఏమంటున్నారు, వాళ్ళ ఇరాన్ దాన్ని క్లోజ్ చేసిన తర్వాత దాన్ని ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్యూబా అంటున్నాడు. అంటే వాళ్ళకి ఏదైతే దేశాలలో వాళ్ళకు సమాంతరమైనటువంటి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసేటువంటి దేశాలు ఏవైతున్నాయో వాళ్ళ మీద కూడా అటాక్ చేసేటువంటి క్రమం తప్పకుండా ఉంటది. ఆ క్రమంలో ఎంతవరకు సాహసిస్తారు, ఎంతవరకు కలిసి వస్తారు, వీళ్ళ గెలుపు, వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు, వీళ్ళకి జరుగుతున్నటువంటి డ్యామేజ్ డే బై డే ఉన్నటువంటి క్రమాన్ని ఆలోచించి వేరే చిన్న దేశాలు కావచ్చు, పక్క దేశాలు కావచ్చు, దాన్ని బేస్ తీసుకొని సపోర్ట్ చేస్తారు. ఇవాళ ఓవర్ నైట్ లో వచ్చేసి అన్ని కంట్రీస్ సపోర్ట్ చేయం. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు చైనా ఉందనుకోండి, చైనా వీడు ఇరాన్ యుద్ధం వీడు మొత్తం స్మాష్ అవుతుంది అని అనుకున్నప్పుడు చైనా వచ్చి మళ్ళీ ఒక కొత్త పంచాయతీకి తెరలేపడు. ఎప్పుడైతే చైనా ఓకే రష్యా అండ్ చైనా పోయింది, సో ఇంకే దేశాలు కలిసి వస్తున్నాయి. ఆ కలిసి వచ్చేటువంటి క్రమంలో ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు, మేము మానవీయ కోణంతో ఆలోచించి ఇరాన్ కి మేము ఒక అంటే
Okay. నిరాశ్రయులు కాకుండా ఉండడం కోసం మేము కొంత ఏదైనా ఇట్లా ఫండింగ్ చిన్న చిన్న ఇస్తామంటాం. దేశాలు ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉండడం బట్టే యుద్ధ తీవ్రత ఈ విధంగా ఉందని చెప్పి తెలుస్తోంది. ఒకవేళ రేపు మరింత తీవ్రతగా ఉండే అవకాశం కూడా ఉంది అంటున్నారు. రెడ్ ఫ్లాగ్ కూడా ఇరాన్ మనకి ఎగరేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపించాయి. కాబట్టి ఈ తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఏ దేశాలు సపోర్ట్ తీసుకుంటాయి, ఈ నష్టం ఎంత వరకు ఉంటుంది, దాన్ని ఏ విధంగా పూడ్చుతారు అనేది కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ పశుపతి గారు, వీరశేఖర్ గారు. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.